ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడు అసెంబ్లీ మొత్తం స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో తొలి విడత స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్లో 4023 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ 5.73 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఓటర్లలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులున్నారు. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే, టీవీకేల మధ్య ప్రముఖ పోటీ నెలకొంది. పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో బెంగాల్లో 1478 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 3.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.75 కోట్ల మంది మహిళలున్నారు. బెంగాల్లో తృణమూల్, బీజేపీ మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది. పోలింగ్ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 29న రెండో విడతలో బెంగాల్లోని 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 4న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో మొత్తం స్థానాలకు పోలింగ్, అలాగే మరోవైపు పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది? పోలింగ్ ప్రక్రియ చూసుకుంటే ఇప్పటి వరకు తమిళనాడులో 70 నుంచి 75% గతంలో జరిగినటువంటి టర్నౌట్ చూస్తాము. ఈసారి కూడా అదే విధంగా పోలింగ్ జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం తమిళనాడులో చూసుకుంటే మొత్తం పోలింగ్ శాతాన్ని 45% మనకు తెలిసినటువంటి సమాచారం జరుగుతుంది. మధ్యాహ్నం 3:30 వరకు ఈ తెలిసినటువంటి గణాంకాల ప్రకారం 45% పోలింగ్ అధికారికంగా సమాచారం. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. తుది అంచనా 73% వరకు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయని తెలుస్తుంది. అయితే ఎవరికి లైన్ లో సమయానుకూలంగా ఉన్న వారందరికీ కూడా అనుమతి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే దిశగా దశల వారీగా ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. అలాగే పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే పోలింగ్ విధానం మల్టీఫేజ్ లో 2 దశలుగా జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే దాదాపుగా 48% పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరిగినట్టుగా తెలిసినటువంటి సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు సగటుగా గతంలో జరిగిన పోలింగ్ ప్రకారం చూసుకుంటే దాదాపుగా 81కి పైగా పోలింగ్ జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ గతంలో ఎన్నికల్లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది. అదేవిధంగా ఇతర మార్కులు క్రాస్ చేసే దిశగా ప్రస్తుతం అయితే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ పోలింగ్ సరళి కనపడుతుంది. మొత్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని పకడ్బందీగా మా ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో 2 పేజీల్లోనే ఎన్నికలు నిర్వహించే విధంగా రాజకీయంగా ఇలాంటి సున్నితమైనటువంటి రాష్ట్రం కారణంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరోవైపు ప్రచారం నిలిపిన వెంటనే డ్రై డేగా ప్రకటించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం కారణంగా ఇప్పటి వరకు కూడా పశ్చిమ బెంగాల్లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. 85 ఏళ్ళు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించడం జరిగింది. అలాగే అన్ని బూతుల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లు అందుబాటులో ఉంచుతూ వచ్చినటువంటి ఓటర్లకు తగిన సౌకర్యాలను కల్పిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. వెబ్కాస్టింగ్ అలాగే సీసీటీవీ పర్యవేక్షణలో ఓటింగ్ అంతా కూడా సరళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. సెన్సిటివ్ అలాగే హైపర్ సెన్సిటివ్ బూతులపైన ప్రధానంగా సిఆర్పీఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసుల బలగాలతో కట్టుదిట్టమైనటువంటి భద్రతలను ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా జరిగే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.